హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి యాప్లో మన ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అక్కడ ఫ్రీ క్లాసెస్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, చాలా మందికి వచ్చేసి మనకు 27th ఏదైతే కాల్ లెటర్ జనరేట్ అయింది, 28th అక్కడికి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొందరికైతే కన్నా 28th రోజు ఓకే కాల్ లెటర్స్ రావడం జరిగింది, వాళ్ళు 29th అంటే నిన్న వెళ్ళడం జరిగింది. అదే దాంతో పాటు వచ్చేసి ఇంకా కొంతమందికి వచ్చి జనరేట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. అదేంటనేది మనకి ఇక్కడ ప్రెస్ నోట్ ఒకటి ఇవ్వడం జరిగింది, అది ఒకసారి చూద్దామంటే మెయిన్గా ఏమంటే ఏదైతే మనకు 2023 ఒక 8th మంత్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ గురించి ఏదైతే మనకు జీవో నెంబర్ 77 ఇచ్చారో దీని ప్రకారం వచ్చేసి మెయిన్గా వచ్చేసి 3 phases ఓకే 3 phases జరగాలనేసి చెప్పడం జరిగింది. ఓకే, దాంట్లో మెయిన్ ఏమంటే మొదటి దశలో వచ్చేసి ఓపెన్ కోటా ఓకే మెరిట్ ఆధారంగా అంటే ఎవరైతే 28th వెళ్ళారో మాక్సిమం ఇది ఉండొచ్చు అనుకుంటున్నా, జస్ట్ కన్ఫర్మేషన్ అయితే కాదు. ఇక్కడ మెరిట్ ఆధారంగా ఓకే ఓపెన్ లో వాళ్ళని తీసుకోవడం అంటే వాళ్ళకి ఫస్ట్ వచ్చి వెరిఫికేషన్ జరిగి ఉంటుంది. రెండవ దశలో అయితే వెర్టికల్ అంటే సామాజిక రిజర్వేషన్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన సెకండ్ ఫేజ్ లో జరిగి ఉంటుంది అనేసి మేబీ ఎవరైతే మనకు 29th జరిగి ఉంటుంది వెరిఫికేషన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ సామాజిక వర్గం అంటే వాళ్ళ క్యాస్ట్ బేస్ చేసుకొని వచ్చిండొచ్చు అనేసి జస్ట్ అనుకుంటాను నేను కూడా. మీరు ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి, దీని గురించి ఒక అవగాహన ఉంటుంది మీకు. అదేవిధంగా 3వ దశలో చూడండి ఇక్కడ నెక్స్ట్ అంటే ఫర్దర్ ఇన్ కేసు కొందరికి అయితే కన్నా మండే కూడా జనరేట్ అవుతాయని ఏదైతే నిన్న న్యూస్ లో రావడం జరిగిందో వాళ్ళకి సంబంధించి మేబీ ఇది ఉండొచ్చు అనుకుంటా. ఇక్కడ 3వ దశలో ఏమవుతుందంటే థర్డ్ ఫేజ్ లో హారిజాంటల్ ప్రత్యేక రిజర్వేషన్ ఏదైతే ఉందో మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు నెక్స్ట్ లాస్ట్ లో జనరేట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఒకసారి వచ్చేసి మీ దాంట్లో క్యాండిడేట్ లాగిన్ ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి. ఓకే, ఎందుకంటే చాలా మందికి వచ్చేసి ప్రజెంట్ మీరు వెరిఫై చేసుకోండి, నార్మల్ మొబైల్ మెసేజ్లు వస్తున్నాయి, కాకపోతే అందరూ వెరిఫై చేయించుకున్న తర్వాత వస్తున్నాయి. ఓకే, ఇది ఒకసారి మీరు గమనించండి. మీరు ఎందుకంటే క్యాండిడేట్ లాగిన్ లో 1-2 సార్లు చెక్ చేసుకుంటా ఉండండి. ఓకే, అదే అండి దీనికి సంబంధించి ఇంకా మెయిన్ గా చూస్తే కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఇది స్పోర్ట్స్ కోటాకి సంబంధించి 3% మొత్తం వచ్చి 421 ఓకే ఏదైతే ఉందో ఇది స్పోర్ట్స్ కోటాలో ఓకే వాళ్ళకు జనరేట్ అవుతాయి థర్డ్ ఫేజ్ అనేసి మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే ఎస్సీ వర్గీకరణ ఏదైతే మనకు జీవో ఎంఎస్ నెంబర్ 46 ఉందో దీనికి సంబంధించి కూడా వచ్చేసి వీళ్ళు వచ్చేసి కేటగిరీ 1కి వచ్చి 1%, ఓకే కేటగిరీ 2కి వచ్చి 6.5%, ఓకే 3కి వచ్చి 7.5%, టోటల్ 50% ఫిల్అప్ చేస్తారు. ఇది కూడా తెలుసు మనకి ఏమంటే ఇక్కడ 1% ఎవరైతే రెల్లి సామాజిక వర్గం ఉన్నారో ఓకే ఎస్సీలో వాళ్ళకి వచ్చేసి ఈవెన్ కర్నూలులో కూడా వచ్చేసి అంత భారీగా మొత్తం స్టేట్ అంతా మనకు ఆంధ్ర అంతా మొత్తం అక్కడే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా, అలాంటి ప్లేస్ లో కూడా వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అంటే మిగిలిపోవడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఎవరన్నా ఈ రెల్లి సామాజిక వర్గంలో ఫర్దర్ చేస్తున్నా కూడా ఓకే డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసి డిఎస్ ఈజీ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమంటే కదా ఓకే మనకు తెలిసిన విషయమే ఏదైతే మనకు కాల్ లెటర్స్ పంపించడం జరిగింది. దాంతో పాటు వచ్చేసి చాలా మందికి వచ్చేసి 27th మనకు కాల్ లెటర్స్ రావడం జరిగింది, 28th సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడం జరిగింది. ఓకే కొందరికైతే కన్నా 28th కూడా వచ్చేసి మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఓకే మళ్ళీ కాల్ లెటర్స్ కొందరు పంపడం జరిగింది. వీళ్ళందరికీ వచ్చేసి 29th కూడా వెరిఫికేషన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇంకా మనకు ఈ 2 days కూడా ఇచ్చి మళ్ళీ మండే 1వ తారీఖు కూడా వచ్చేసి కాల్ లెటర్ కొన్ని జనరేట్ అవుతాయనేసి చెప్పడం జరిగింది. ఇన్ కేసు ముందైనా అవ్వచ్చు లేక 1వ తేదీ అయినా అవ్వచ్చు. యాజ్ పర్ నేనైతే ఏది న్యూస్ పేపర్లో వచ్చిందో 1వ తేదీ కూడా కొందరు కాల్ లెటర్ జనరేట్ చేస్తామని చెప్పారు. జస్ట్ వెయిట్ చేస్తామనండి, ఇది ప్రాసెస్. ఇక్కడైతే కానీ ఇప్పటి వరకు అయితే కన్నా మొత్తం 15,308 మందికి వచ్చి కాల్ లెటర్ పంపించారంట. ఓకే వీళ్ళు వచ్చి అంటే దీని 98% వరకు వచ్చేసి కాల్ లెటర్ జనరేట్ చేయడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏమంటే దగ్గర వచ్చేసి ఒక 600 మెంబర్స్ ఏదైతే నిన్నటి వరకు ఒక 600 మెంబర్స్ వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వాళ్ళ పక్కన పెట్టడం జరిగింది అనేసి ఒక న్యూస్ రావడం జరిగింది. అంటే వాళ్ళు మళ్ళీ పరిశీలిస్తారా లేదా ఏంటనేది జస్ట్ చూడాలన్నమాట. అదేవిధంగా చాలా మంది వచ్చేసి ఏదైతే ఒక్కొక్కరు వచ్చేసి మనకు 2-3 పోస్టులు కూడా ఓకే ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా వచ్చేసి ఒక్కొక్క ఈవెన్ వచ్చేసి అప్లికేషన్ లోనే నిన్నే వచ్చేసి ఓకే నిన్న ఏం చేస్తారంటే కన్నా ఏదైతే వాళ్ళు సెలెక్ట్ అయ్యారో ఆ పోస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం ఏదైతే సెలెక్ట్ అయ్యారో అది మట్టికి పెట్టేసి రిమైనింగ్ తీసేశారు. కాకపోతే ప్రజెంట్ అయితే కన్నా మళ్ళీ మొత్తం యాజ్ యూజువల్ గా ఫస్ట్ ఏ విధంగా మనం అప్లై చేసి పెట్టుకున్నామో అదే విధంగా అయితే కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇది దీనికి సంబంధించి మెయిన్ అంటే ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా వచ్చేసి ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఫర్దర్ ఎవరైతే కన్నా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అంటే న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓకే
వీళ్ళంతా దీనికి ఏమంటే కదా మెయిన్గా వచ్చేసి మన ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్లో ది బెస్ట్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉందండి. ది బెస్ట్ టెస్ట్ సిరీస్, ఎందుకంటే ఈవెన్ టెట్లో అయితే కన్నా డైరెక్ట్ బిట్స్ అనేది పడడం జరిగింది. ఈవెన్ వీటిలోని పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు నెంబర్ ఆఫ్ స్కోర్ చేసుకునే దానికి. ఇదే విధంగా ఇక్కడ చూడండి పీడిఎఫ్స్ ఈవెన్ అప్ టు 10th వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదైతే కానీ ఎవర్ గ్రీన్ అనమాట. సైకాలజీకి సంబంధించి జస్ట్ 250 పేపర్స్ ఏదైతే మనకు తెలుగు అకాడమిక్ బుక్స్ ఇచ్చారో ఈవెన్ లాస్ట్ డేట్లో అయినా డిఎస్ అయినా మాక్సిమం 30కి దగ్గర 25 to 27 బిట్స్ డైరెక్ట్గా పేజ్తో సహా ఇదే బుక్ నుంచి పడడం జరిగింది, తెలుగు అకాడమిక్ బుక్. ఓకే, బుక్ చూడడానికి చిన్నది ఉంటుంది, కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాంట్లో రిపీట్ అవుతున్నాయి. ఈ ఛాన్స్ అయితే ఉపయోగించుకోవద్దండి, మీకు మార్కెట్ ఎక్కడ దగ్గర ఉపయోగించుకోండి. ఇదైతే నీట్గా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ 99 రూపీస్. పీడిఎఫ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఎంసీక్యూస్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే కన్నా మా దగ్గర వచ్చేసి ఏపీడిఎస్సీ మెగా కిట్ అనేసి మీకు అవైలబిలిటీ ఉంది. ఈ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో నీట్గా చాలా వరకు అంత బాగా ఉపయోగపడతాయండి. ఏదన్నా ఇంకా అప్డేట్స్ ఉన్నా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అనేది మీకు అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.